हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ సబ్స్క్రైబ్ करने का ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ కనిపించే గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి. వాటి డీటెయిల్స్ ముందుగా మాట్లాడుకుందాం, ఎందుకంటే రైతులు వీడియోలు సరిగ్గా పంపించడం లేదు. సో ఇవి వచ్చేసి మనకు మొత్తం 50 గొర్రెలు ఉన్నాయి. 50 గొర్రెల్లో 14 పిల్లలు ఉన్నాయండి. 50 గొర్రెలకు 14 పిల్లలు ఉన్నాయి. మిగతాయి ఒక 30 గొర్రెలు సూడి మీద ఉన్నాయి అనేసి చెప్పినారు. అంటే సూడి మీద అంటే ఈనడానికి ఉన్నాయనేది అర్థం. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు. సో వీడియోలు సరిగ్గా పంపించటం లేదు, కానీ వస్తువు అమ్మకానికి ఉందనేసి పెట్టాల్సి వస్తుంది, లేదంటే పెట్టేవాడిని కాదు ఈ వీడియో. సో 50 గొర్రెలు ఉన్నాయి, దానికి 14 పిల్లలు ఉన్నాయి. మిగతాయి సూడి గొర్రెలు వచ్చేసి ఒక 30 గొర్రెలు సూడి మీద ఉన్నాయి. అంటే అవి ఈనడానికి ఉన్నాయి అనేటట్టుగా అనుకుంటున్నాను. రైతు నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. ధరలు అయితే చెప్పినారు, ఒక మంచి ధరకి ఇది మీకు వస్తుంది. అలాగే ఇప్పుడు వీడియోలో మీరు చూడొచ్చు, అంటే వీడియోలు సరిగ్గా పంపించటం లేదన్నమాట. రైతులు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు, అందుకనే అంత త్వరగా మాట్లాడాల్సి వచ్చింది. ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక 2 నిమిషాలు ఖచ్చితంగా వీడియో ఉండాలా. అలాగే ఆ జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా, మీ గ్రామం అడ్రస్ ఉండాలా, అప్పుడు మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేస్తాం. సో ఈ రైతు ఇవి అమ్మాలనుకుంటున్నాను, నాకు కొంచెం తొందరగా చూడండి అనేటప్పటికీ ఇంకా ఏం చేయలేక అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఉల్వపాడు మండలం బుద్దిపూడి గ్రామం అండి. ఇది ఉల్వపాడు అనేది మెయిన్ రోడ్, NH16లో హైవేలోనే మెయిన్ రోడ్లోనే వస్తుంది. నెల్లూరు నుంచి అటు కావలి మధ్యలో ఉంటుంది అనమాట ఈ ఏరియా ఉల్వపాడు అనేది. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఉల్వపాడు మండలం బుద్దిపూడి గ్రామం నుంచి 50 గొర్రెలు 14 పిల్లలు ఉన్నాయి. 30 సూడి గొర్రెలు అనేవి ఉన్నాయి. జత ధర వచ్చేసి 30,000గా బేరం అనేది చెప్పున్నారండి. బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు దగ్గరికి వెళ్ళి గొర్రెలు చూసుకునేసి బేరం చేయవచ్చు. కానీ దూర భారాల నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే ఎంతకి ఇవ్వగలవు అనే మాట కనుక్కునేసి వస్తే బెటర్ ఆప్షన్. సో చాలామంది చాలా తక్కువ ధరలకు అడుగుతున్నారు, అమ్మేవాళ్ళు చాలా ఎక్కువ ధరలు అనేవి చెప్తా ఉన్నారు. సెట్ కావటం లేదు, వచ్చి తిరుక్కొని పోవాల్సి వస్తుంది. అందుకనే ముందుగానే ఎంతకైతే ఇవ్వగలవు అనేసి చెప్పేసి వస్తే మంచిదండి. సో 50 గొర్రెలు 14 పిల్లలు, జత 30,000గా బేరం అనేది చెప్పినారు. 2 గొర్రెలు వచ్చేసి 30,000 అనేది బేరం చెప్పినారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.